హలో ఫ్రెండ్స్, నమస్తే. కోడి కడుపులో గుడ్డు ఎలా తయారవుతుందో తెలుసా? ఒక్క ఎగ్ కోసం ఎంత టైం పడుతుంది? గుడ్డు వెరీ గుడ్. చిన్న పెద్ద ఎవరైనా సరే గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు చెప్తుంటారు. అంత మంచి గుణాలను గుడ్డు ఎలా తయారవుతుంది? కోడి కడుపులో గుడ్డు రెడీ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? ప్రస్తుత కాలంలో కోడిగుడ్డు వినియోగం భారీగా పెరిగిపోయింది. గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది కావడంలో చిన్న పెద్ద అంతా గుడ్డు తినాలన్న అవేర్నెస్ పెరిగిపోతుంది. ఫిట్గా ఉండాలనుకునే వారు, డైట్ ప్లాన్లు ఉన్నవారు చాలామంది తన ఆహారంలో గుడ్డును చేర్చుకుంటారు. అంతకు తగ్గట్టుగా గుడ్లు రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. గుడ్డు వెరీ గుడ్, సరే. మరి ఈ గుడ్డు ఎలా తయారవుతుంది? కోడి కడుపులో గుడ్డు తయారు ప్రక్రియను ఎలా జరుగుతుంది? కోడి శరీరంలో గుడ్డు రూపాంతరం చెందడం అనేది ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన జీవ ఇంజనీరింగ్ ప్రక్రియ. చాలామంది ఇది మందులు లేదా రసాయనాల వల్ల జరుగుతుందని భావిస్తారు, కానీ నిజానికి ఇది సంపూర్ణంగా రూపుదిద్దుకున్న ఒక సహజమైన శారీరక వ్యవస్థ. కోడి ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రధానంగా అండాశయం, అండనాళం అనే భాగాలపై ఆధారపడి ఉంటుంది. గుడ్డు తయారీ ప్రక్రియ క్రమబద్ధంగా దశల వారీగా జరుగుతుంది. అండాశయం పసుపు సొన రూపకల్పన. కోడి శరీరంలో అండాశయంలో చిన్న చిన్న పసుపు రంగు సొనలు విడివిడిగా ఎదుగుతాయి. వీటిలో బాగా పరిపక్వం చెందిన ఒక సొన విడుదలయ్యి అండనాళంలోకి ప్రవేశించడంతో అసలైన గుడ్డు తయారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పసుపు సొన అండనాళంలో మొదటి ప్రాథమిక భాగమైన మ్యాగ్నమ్ గుండా ప్రయాణిస్తుంది. ఇక్కడ దాని చుట్టూ ద్రవరూపంలో ఉండే తెల్ల సొన చేరుతుంది. ఈ ప్రక్రియకు సుమారు 3 గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత ఇది ఇస్తమస్ అనే భాగానికి చేరుకుంటుంది. ఇక్కడ గుడ్డు తెల్లసొన చుట్టూ 2 పల్చని అంతర్గత పొరలు ఏర్పడతాయి. ఇవి గుడ్డుకు ప్రాథమిక ఆకృతిని ఇవ్వడమే కాకుండా లోపలి భాగాన్ని క్రిమిసంహారక రక్షణగా నిలుస్తాయి. ఈ వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగం షెల్ గ్లాండ్ లేదా గర్భాశయం. ఇక్కడే గుడ్డు దాదాపు 20 గంటల పాటు ఉండిపోతుంది. ఈ సమయంలో రక్త ప్రసరణ ద్వారా అందే కాల్షియం కార్బోనేట్ క్రమంగా పేరుకుపోయి గుడ్డుపై గట్టి పెంకును తయారు చేస్తుంది. ఒక సంపూర్ణ గుడ్డు రూపాంతరం చెంది బయటకు రావడానికి కోడికి 24 నుంచి 26 గంటల సమయం, దాదాపు ఒక రోజు పడుతుంది. గుడ్డు బయటకు వచ్చిన 30 నుండి 40 నిమిషాల వ్యవధిలోనే తదుపరి పసుపు సొన అండనాళంలోకి విడుదలవుతుంది. అందుకే ఒక ఆరోగ్యకరమైన కోడి దాదాపు ప్రతిరోజు ఒక గుడ్డును పెట్టగలుగుతుంది. పెంపకం కేంద్రాల్లో లేదా మనం రోజువారీ ఆహారం తీసుకునే గుడ్లు అత్యధిక ఫలదీకరణం చెందినవి. అంటే వీటి తయారీకి పుంజుతో సంబంధం ఉండదు. వీటి నుండి పిల్లలు బయటకు రావు. వాణిజ్య పెంపకంలో గుడ్ల ఉత్పత్తి క్రమాన్ని క్రమబద్ధీకరించడానికి కాంతి సమతుల్య ఆహారాన్ని ఉపయోగిస్తారు. కానీ ఇది సంపూర్ణ సహజ జీవక్రియ తప్ప ఎటువంటి కృత్రిమ మందుల ఫలితం కాదు.